అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ బిర్యానీ. ఈ మిల్ మేకర్ బిర్యానీ చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి. మన పిల్లల లంచ్ బాక్స్‌లోకి కూడా చాలా టేస్టీగా అయితే ఉంటదండి. ఈ బిర్యానీలోకైతే గ్రేవీ కూడా అవసరం లేదండి. వేరే కర్రీ కూడా అవసరం లేదు. అలాగే ఈ గ్రేవీతో పని లేదండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి. మనం ఇలా ఉత్తి బిర్యానీనే తినేస్తాము. ఎలా ఉల్లి ఉల్ ఉల్లి చట్నీ ఏసుకొని, అదే రహితాతో అయితే సూపర్ టేస్ట్‌తో అయితే ఉంటదండి. సూపర్ కాంబినేషన్ కూడా ఈ మిల్ మేకర్ బిర్యానీ. చేసుకోవటం కూడా చాలా సింపుల్ అండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి మనమైతే. మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఈ మిల్ మేకర్ బిర్యానీ సూపర్ టేస్ట్‌తో అయితే ఉంటదండి. ఇలా రైతాతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటదండి. దాన్నైతే మనమైతే ఏ విధంగా తయారు చేసుకుందామో మీకైతే చూపిస్తానండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చు ఈ బిర్యానీ అయితే. ఈ మిల్ మేకర్ బిర్యానీ ఎప్పుడు మనం రైసే కాకుండా పిల్లల లంచ్ బాక్సుల్లో కూడా ఈ విధంగా చేసి పెట్టండి. చాలా టేస్టీగా అయితే తింటారండి. అంత బాగుంటుంది. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే నేను ఒక కప్పుతో బాస్మతి రైస్‌ని అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో అయితే వేసేసుకుంటున్నానండి. ఈ రైస్‌ని ఏసేసుకొని వాటర్ పోసుకొని 2, 3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి. ఇలా కడిగేసుకున్న వాటిలో అయితే వాటర్ వేసేసుకొని అలా వాటర్ అయితే వేసుకొని అలా పక్కన పెట్టేసుకోండి. ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకుంటే సరిపోద్దండి. మనం ప్రాసెస్ మొదలుపెట్టేటప్పుడే ముందుగానే మనం బియ్యం నానబెట్టేసుకుంటే ఇదంతా అవ్వే టయానికి రైస్ అయితే నానిపోద్దండి. ఇప్పుడు ఒక కప్పుతో అయితే నేనైతే మిల్ మేకర్ తీసుకున్నానండి. తీసుకొని 7 వాటర్‌లో అయితే వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని ఒక ఒక 5 నిమిషాలైతే ఇలా వేడి వాటర్‌లో ఉంచేసుకొని, తర్వాత అయితే మొత్తం అయితే వాటర్‌నంతా పిండేసుకొని, ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. నేను ఒక 5, 6 పచ్చిమిర్చినైతే ఇలాగ ముక్కలు కింద చేసుకొని వేసుకున్నానండి. ఒక 3 టమాటాలను కూడా ఇలా ముక్కలు చేసుకొని వేసుకున్నాను. వీటిలనైతే బాగా వేయించేసుకొని మూత పెట్టి మగ్గించేసుకోవాలండి. మొత్తం అంతా మగ్గిపోవాలి. మెత్తగా అయితే మగ్గిపోవాలండి. చూసారు కదా! ఈ విధంగా అయితే మగ్గిపోవాలండి. వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకొచ్చేదాకా మగ్గించేసుకోవాలి. ఇలా మగ్గిన వాటిలనైతే ఒక బౌల్ తీసుకొని బౌల్‌లోకైతే వేసేసుకొని పక్కన పెట్టి చల్లారనిద్దామండి. ఇప్పుడు కడాయిలో అయితే అదే ఆయిల్‌నైతే కొద్దిగా వేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఇందులోనే బిర్యానీ ఆకు, సాజీరా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇయన్నీ బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా వేయించేసుకుందాం. ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే ఇలా పెద్ద ముక్కల కింద కోసుకొని అవి కూడా వేసుకొని వేయించేసుకుందామండి. ఇలా వేయించేసుకొని మొత్తం అంతా కూడా వేయించేసుకోవాలండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ పేస్టును కూడా వేసేసుకొని వేయించేసుకుందాం. వే మొత్తం అంతా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందామండి. మనం మిల్ మేకర్‌ని అయితే పక్కన పెట్టుకున్నాం కదా! మిల్ మేకర్‌ని కూడా వేసేసుకొని బాగా వేపేసుకుందామండి. ఈ ఆయిల్‌లో వేసేసుకొని వేయించేసుకుందాం. ఇలా మొత్తం అంతా కూడా కొంచెం మిల్ మేకర్ కొద్దిగా వేగాలండి. వేగిన దాంట్లో అయితే చిటికెడు పసుపు, రుచికి తగ్గ సాల్టు, అలాగే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఈ అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూన్ నేనైతే కొద్దిగా చికెన్ మసాలా కూడా వేశానండి. చికెన్ మసాలా వేయడం వల్ల ఈ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ఇలా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. మనం టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ మిక్సీలో పట్టేసి ఇలా మెత్తగా పేస్ట్ ఆడేసుకొని, ఆ పేస్ట్‌ని కూడా చల్లారిన తర్వాత మిక్సీలో ఆడేసుకోవాలండి. ఆ పేస్ట్‌ని కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా వేసేసుకొని
వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న వాటిలో అయితే మనం నానబెట్టి చెట్టుకున్నాం కదా బియ్యాన్ని, ఆ బియ్యాన్ని నీళ్ళన్నీ వంచేసుకుని, ఆ బియ్యం కూడా ఇందులో వేసేసుకుని ఒక నిమిషం ఇలా వేగనిద్దామండి. ఇలా వేగిన తర్వాత చూసారు కదా! మొత్తం అంతా కలిసిపోయి మొత్తం ఇలా ఈ విధంగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత అయితే నేను ఒక కప్పుతో అయితే ఒక బౌల్‌తో అయితే రైస్‌ని తీసుకున్నాను కదా! ఒక కప్పుకి ఒక కప్పున్నర అయితే వాటర్ అయితే వేస్తున్నానండి. ఇలా వాటర్ వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించేసుకో మా మూత పెట్టేయాలండి. ఇలా మూత పెట్టేసి వాటర్ అంతా ఇంకిపోయేదాకా దగ్గరికి అవ్వనివ్వాలండి. ఇలా అవ్వనిచ్చిన తర్వాత చూసారు కదా! మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిపోద్దండి. ఇలా మొత్తం అంతా మూత పెట్టేసుకోవాలండి ఆవిరి బయటికెళ్ళకుండా. అంతేనండి పొడి పొడిలాడుతూ మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్దండి. దీన్ని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందామండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బావుంటదండి. పిల్లల లంచ్ బాక్సుల్లో కూడా చాలా టేస్టీగా అయితే ఉంటదండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా రైతాతో తింటే సూపర్ టేస్ట్‌తో అయితే ఉంటదండి. దీంట్లోకి కర్రీ కానీ, గ్రేవీ కానీ ఏమీ అవసరం లేదండి. ఇలాగే చాలా బావుంటదండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.